గత నెల 22వ తేదీ నుంచి దేశంలో పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంఘటనకు సంబంధించినటువంటి చర్చ, ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఉగ్రవాద స్థావరాలపైన చేసినటువంటి దాడులు, వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు, ప్రధానమంత్రి గారి యొక్క సందేశం, ఆ తర్వాత పాకిస్తాన్ మన దేశం మీద దాడి చేయడానికి చేసినటువంటి కుటిల ప్రయత్నాలు, వాటన్నిటిని వమ్ము చేసినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. దానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ నెల 15వ తేదీ సాయంకాలం 5 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి ఆ యొక్క స్వామి వివేకానంద విగ్రహం ఉన్నటువంటి ట్యాంక్ వరకు కూడా, ఆర్మీ ట్యాంక్ వరకు కూడా మనము తిరంగా యాత్ర నిర్వహించాలని, సోల్జర్స్కు సెల్యూట్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. ఇది పార్టీకి సంబంధం లేదు. దీంట్లో చాలామంది ప్రముఖులు, ఎయిర్ మార్షల్ చీఫ్ కావచ్చు, డిఆర్డిఎల్ చైర్మన్ కావచ్చు, వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, యూనియన్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అనేక మంది పాల్గొంటారు. విద్యార్థులు, యువకులు, మహిళలు, మాజీ సైనిక అధికారులు అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి పార్టీగా మనకు కూడా బాధ్యత ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి మనం కూడా తీసుకోవాలి. దేశంలో ఈరోజు మనము అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఉగ్రవాద సంఘటనలు జరిగాయన్న విషయం. దేశంలో కొన్ని వేల మందిని పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా మనము మరి అమరులైన విషయం మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ కావచ్చు, లేక కోటిలో మరి చాట్ బండార్ కావచ్చు, సెక్రటేరియట్గా ఉన్నటువంటి లుంబిని పార్కులో కూడా మరి ఒకటే రోజు 3 ప్రాంతాల్లో బాంబు పాలనలు జరిగాయి. అనేక మంది చనిపోయారు. సంఘటన జరిగిన 10 నిమిషాల్లో మేము కూడా స్వయంగా అక్కడ చేరుకోవడం జరిగింది. 3 ప్రాంతాలు కూడా చేరుకున్నాను. అనేక మంది మన ఎమ్మెల్యేలు అందరం కూడా పోయేవాళ్ళు. అదొక్కటే కాదు, మన హైదరాబాద్ నగరంలో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఏకపాటితో వచ్చారు. మన పార్టీ హైదరాబాద్లో కార్పొరేటర్గా ఉన్నటువంటి నందరాజ్ గౌడ్ను ఇదే పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు హత్య చేయడం జరిగింది అంబర్పేటలో. సైదాబాద్ చౌరస్తాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేవేంద్ర హత్య చేయడం జరిగింది. యాకత్పురాల్లో బాలరాజ్ యాదవ్ను యువమోర్చా కార్యకర్తలను హత్య చేయడం జరిగింది. విహెచ్పి కార్యకర్త బాబేను హత్య చేయడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగాయి. బాంబేలో ఒక్కరోజు 7 లోకల్ రైళ్లను పేల్చివేసిన విషయం ఒకటే సమయంలో, మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాజ్ హోటల్ మీద దాడి చేసి 100 మందిని చంపారు. పార్లమెంట్ మీద దాడి చేశారు, విమానాలను ఎదురా చేశారు. చేయని క్రూరమైనటువంటి సంఘటనలు లేవు. ఒక పాకిస్తాన్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ కారణంగా మరి బలి కావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో బలి కావడం జరిగింది పాకిస్తాన్ సంఘటన కారణంగా. ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఉగ్రవాద కారణంగా, పాకిస్తాన్ దుర్మార్గం కారణంగా 45,000 మంది చనిపోయారు. ఈ రకంగా మనము ఇవన్నీ చూస్తే గతంలో మనకు తెలుసు, గతంలో ఎప్పుడు సంఘటన జరిగినా మేమైనా, మన పార్టీ అయినా, ఎవరైనా క్యాండిల్స్ వెలిగించి సంతాపం ప్రకటించి రాత్రి మర్చిపోయేవారు, తెల్లారి నుంచి వాళ్ళ జ్ఞాపకం ఉండేది కాదు. ఈ రకంగా భారతదేశంలో చరిత్ర అనేక సంఘటనల కారణంగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు,
భారతీయులుగా మనం చచ్చే వాళ్ళము. భగవంతుడు మనకి ఇంతే రాసి పెట్టాడు, మనం చనిపోతూ ఉండాలి, అది చంపుతూ ఉండాలి. ఇది చరిత్రలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంఘటన, భారతీయుల భావన. పాకిస్తాన్ ఏ రోజు కూడా ఈ ఉగ్రవాద కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తే ఎక్కడో ఇస్లామాబాద్లో కూర్చోనో, లాహోర్లో కూర్చోనో, హైదరాబాద్లో, ఢిల్లీలో, ఎక్కడ దేశంలో ఏ భవనాన్ని పేల్చాలన్నా పేల్చేటువంటి శక్తి ఆ రోజు పాకిస్తాన్కి ఐఎస్ఐకి ఉండేది. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం, పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ను అంతం చేశాం. ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనము సువర్ణ అక్షరంతో లిఖించే విధంగా నూతన అధ్యాయానికి మనం రూపకల్పన చేశాం. మా దేశం మీదకి వచ్చి ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడితే మేము క్యాండిల్ లైట్స్ వెలిగించము, బ్రహ్మాస్త్రం మనము పంపిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా తెలుసు, సర్జికల్ స్ట్రైక్ చేశాం, పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేశాం, పఠాన్కోట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశాం. ఇటు పహల్గామ్లో జరిగినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు అక్కడ వెళ్తే ఉగ్రవాదులు పిల్లల ముందే తండ్రిని, భార్యల ముందే భర్తలను అతి క్రూరంగా ఏ రకంగా చంపారో ప్రపంచమంతా చూసింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉగ్రవాదులైతే అమాయకులను చంపారో ఉగ్రవాదులను వదిలే ప్రసక్తి లేదని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం గతంలో ఏ రకంగానైతే ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను మనం ధ్వంసం చేశాము, ఇప్పుడు కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఉగ్రవాదులు ఎక్కడుంటున్నారు, వాళ్ళ స్థావరాలు ఏంటి, ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుని వాటిని ఐడెంటిఫై చేసి భారతదేశం నుంచే నేరుగా ఆ ఉగ్రవాదుల ఇళ్ల మీదకి మరి ఏ రకంగా మరి బాంబులు పేల్చడం జరిగిందో, ఏ రకంగా వాటిని ధ్వంసం చేయడం జరిగిందో మనం అందరం చూసాం. 9 ఉగ్రవాద స్థావరాలను 23 నిమిషాలలో ప్రారంభించినటువంటి 23 నిమిషాలలో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం 23 minutes. ఆ రకంగా మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అనేక రకాలుగా దాడులు చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మనము పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నూతన భారత్, ఒక న్యూ ఇండియా, ఒక నయా భారత్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనము పాకిస్తాన్కు భయం ఉండేది కాదు, మనం చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు దేశంలో మీకు తెలుసు, మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK-47 కల్పించాం, బాంబు పేలుళ్ళు కల్పించాం, ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, ట్రైన్ల మీద అటాకులు లేవు. ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ బార్డర్ జిల్లాలో తప్ప, పాకిస్తాన్ బార్డర్ జిల్లాలో తప్ప ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. పాకిస్తాన్ సంబంధించినటువంటి పూర్తి నెట్వర్క్, ఐఎస్ఐ నెట్వర్క్ను ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క రెక్కలు విడిచివేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐకి సంబంధించినటువంటి నెట్వర్క్ను కూకట్టి వేలతో పెకిలించడం జరిగింది.